సంపూర్ణ రామాయణము 55వ సర్గము. విశ్వామిత్రుని అస్త్ర ప్రభావంచే వ్యాకులపాటుకు లోనైన ఆ సైనికులను చూచి వశిష్ఠుడు, ఓ కామధేను, నీ యోగ మహిమచే వీరులైన సైనికులను సృష్టింపుము అని ఆ ధేనువును ప్రోత్సహించెను. అంతటా ఆ ధేనువు హుంబారవము నుండి సూర్య తేజస్సు గల కాంభోజులు, పప్లవులు పుట్టుకుని వచ్చిరి. యవనులు, శకులు, మ్లేచ్చులు, హారీతులు, కిరాతులు ఉద్భవించిరి. ఓ రఘునందన, ఆ పప్లవాది సైనికులచే విశ్వామిత్రుని చతురంగ బలములన్నీ తత్క్షణమే నేలపాలాయెను. మహాత్ముడైన వశిష్ఠుని కారణముగా తమ సైన్యములు అన్నీ మసి అయిపోగా విశ్వామిత్రుని 100 మంది సుతులను మిక్కిలి క్రుద్ధులై వివిధములకు ఆయుధమును ధరించి తపోధనుడైన వశిష్ఠునిపై దాడి చేసిరి. అప్పుడు పూజ్యుడైన ఆ మహర్షి ఒక్క ఓంకారంతో వారిని అందరినీ భస్మమనర్చెను. విశ్వామిత్రుని పుత్రులతో పాటు వారి చతురంగ బలములను మహాత్ముడైన వశిష్ఠుని వలన క్షణకాలంలో బుగ్గి అయిపోయెను. తన 100 మంది కుమారులను సమస్త బలములను నశించిపోవట చూచి సుప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు సిగ్గుపడి మిగులు చింతాక్రాంతుడయ్యెను. సముద్రుని వలె అతని వేగము చల్లారెను. అతడు కోరలు తీసిన పాము వలె శక్తిహీనుడాయెను. రాహుగ్రస్త సూర్యుని వలె వెంటనే తేజోవిహీనుడయ్యెను. 100 మంది పుత్రులను సమస్త బలములను నశింపగా రెక్కలు తెగిన పక్షి వలె దీనుడయ్యెను. అతని గర్వము అణగెను, ఉత్సాహము నీరుగారెను, నిర్వేదము ఆవరించెను. క్షాత్ర ధర్మమును అనుసరించి ఈ పొడమిని పాలింపము అని విశ్వామిత్రుడు ఒక కుమారునకు రాజ్యభారమును అప్పగించి వనములకేగెను. కిన్నెరులు, నాగులు సంచరించినట్టి హేమోత్పర్వత ప్రాంతములకు చేరి ఆ విశ్వామిత్రుడు పరమేశ్వరుని అనుగ్రహం పొందుటకై తపస్సు చేయసాగాను. పిమ్మట కొంతకాలమునకు వృషభధ్వజుడు, వరదుడు అయిన పరమశివుడు మిక్కిలి పట్టుదల గల విశ్వామిత్రునకు దర్శనమిచ్చి ఇట్లనెను, ఓ రాజా, నీవు ఇందులకు తపస్సు చేయుచుంటివి. నీ కోరికను తెలుపుము. నీ ఎడ ప్రసన్నుడైతిని. నీ అభిమతమును ప్రకటింపము. మహాతపస్సు అయిన విశ్వామిత్రుడు మహాదేవుని ప్రసన్న వచనమును విని ఆయనకు ప్రణమిల్లి ఇట్లు విన్నవించుకొనెను, ఓ పరమేశ్వర, నా తపస్సు మీ మెప్పు బడసినిచో పాంగోపాంగముగా ధనుర్విద్యయు ఉపనిషద్ రహస్యములను నాకు ప్రసాదింపుడు. దేవతలు, దానవులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలగు వారి యందు గల అస్త్రపటిమను నాకు అబ్బునట్లు అనుగ్రహింపము. ఓ దేవదేవ, ఇదియే నా కోరిక. అంతటా పరమశివుడు అట్లే అగుగాక అని పలికి అంతర్ధానమయ్యెను. మహాబలశాలియు రాజర్షియు అయిన విశ్వామిత్రుడు సహజముగానే గర్వము కలవాడు. దివ్యాస్త్రములను పొందుట వలన ఆయన గర్వము ఇంకనూ అధికమాయెను. సర్వకాలములందు సముద్రుని వలె పరాక్రమవృద్ధితో అతడు పొంగిపోయెను. ఇప్పుడతడు ఇక ఋషీశ్వరుడైన వశిష్ఠుడు హతుడైనట్లే అని తలపోసెను. పిమ్మట ఆ రాజు వశిష్ఠుని ఆశ్రమములకు వెళ్ళి తన అస్త్రమును ప్రయోగించెను. ఆ అస్త్ర ధాటికి ఆ తపోవనము పూర్తిగా దగ్ధమైపోయెను. శక్తిమంతుడైన విశ్వామిత్రుడు అట్లు అస్త్రమును ప్రయోగించుచుండుట చూచి మునులందరూ వశిష్ఠుని శిష్యులను గుంపులుగా నలుదిక్కులకు పరుగులు తీసిరి. అట్లే
వేల కొలది మృగములను పక్షులను భయభ్రాంతులకు లోనై పారిపోయెను. మహాత్ముడైన వశిష్ఠుని ఆశ్రమం నందలి వృక్షములు పొదలు ధ్వంసము కాగా అది శూన్యమయ్యెను. క్షణములో ఆ ప్రదేశమంతయు ఓషర క్షేత్రమును తలపింపజేసెను. అందు నిశ్శబ్దము తాండవించెను. అంతటా వశిష్ఠ మహాముని భయపడకుడు, సూర్యుడు మంచుని వలె ఈ క్షణముననే విశ్వామిత్రుని అంతరింపజేయుదును అని అభయవచనములను పలుకుచున్నను వారు పారిపోచునే ఉండిరి. జప తపస్సంపన్నుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠుడు క్రుద్ధుడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. ఓ మూర్ఖుడా, ఎంతో కాలం నుండి పూల మొక్కలతో ఫలవృక్షములతో వృద్ధి పొందుచు కళకళలాడుచున్న ఈ వనవాటికను ధ్వంసమనర్చిన దురాచారుడు నీవు. ఇక నీకు నూకలు చెల్లినట్లే అని పలికి క్రోధావేశముతో వెంటనే పోగలేని ప్రళయాగ్ని వలెను మరి ఒక యమదండం వలెను ఒప్పుచున్న భయంకరమైన తన బ్రహ్మదండంను చేబూని నిలిచెను.